బీటెక్ చదివే విద్యార్థుల లక్ష్యం మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సాఫ్ట్వేర్ జాబ్ రావాలని కోరుకుంటారు. కానీ ఆ 5 స్నేహితులు అందుకు భిన్నంగా ఆలోచించారు. సమాజంలోని సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారం చూపాలనుకున్నారు. చదువుకుంటూనే వెబ్బారా అనే సంస్థను ప్రారంభించి స్థానిక వ్యాపారాలను ఆన్లైన్ వేదికపైకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నారు. మరిన్ని విషయాలు వారి మాటల్లోనే విందాం. చదువుకుంటున్న సమయంలోనే తమ కాళ్ళ మీద తాము నిలబడాలని 5 యువకులు ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆ స్టార్టప్ కంపెనీ ఏంటిది, వారు చేస్తున్న పని ఏంటిదో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ముందుగా మీ కంపెనీ పేరేంటిది, మీరు స్టార్టప్కి సంబంధించి ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటిది? హాయ్ సార్, నా పేరు శ్రీమాన్. మా కంపెనీ పేరు వచ్చేసి వెబ్బారా. యాక్చువల్గా మేము ఇది ఒక చిన్న అబ్జర్వేషన్తో స్టార్ట్ చేసినాం. మేము ఫస్ట్ ఇయర్లో కార్ రెంట్స్ తీసుకుంటుండే, కానీ వీకెండ్స్లోనేమో కార్స్ అవైలబుల్గా ఉండే. కస్టమర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తుండే, అంటే కార్ ఉందో తెలియదు లేదో తెలియదు, చాలామంది రిటర్న్ అవుతుండే. కానీ అదే నార్మల్ వర్కింగ్ డేస్లో మాత్రం కార్స్ అసలు బుక్ కాకపోతుండే. సో మేము అతనికి ఒక ఐడియా ప్రపోజ్ చేసినాం. సో ఇట్లా మీకు వెబ్సైట్ ఉంటే మీకు కార్స్ అవైలబుల్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది, కాబట్టి కస్టమర్స్ కూడా వాళ్ళు రాకముందే వాళ్ళు వెరిఫై చేసుకోగలుగుతారు. అండ్ బుక్ చేసుకోవాలన్నా అక్కడ నుంచే వెబ్సైట్లోనే డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం. ఇట్లనే చాలా బిజినెసెస్కి రీచ్ అవుట్ అవ్వడం స్టార్ట్ చేసినాం. బిజినెసెస్కి టెక్నాలజీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, సేల్స్, కస్టమర్స్ ట్రస్ట్, ఆపరేషనల్స్ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ, ఈ 3 కావాలి. సో చాలా బిజినెసెస్కి ఈ 3 ఎట్లా అచీవ్ చేయాలనో తెలియదు. మేము ఏం చేస్తామంటే బిజినెస్ దగ్గర చాలా తక్కువ అప్ఫ్రంట్ తీసుకొని వాళ్ళకి మేము సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. మా సర్వీసెస్ని వాడుకొని వాళ్ళు ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేస్తారో దాంట్లో ఒక పర్సంటేజ్ షేర్ అనేది మేము తీసుకుంటాం. అంటే వెబ్బారా ఎప్పుడు ప్రారంభించారు, ప్రస్తుతం ఈ ప్రయాణం ఎలా మొదలైంది? వెబ్బారా మేము బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసినాం. అంటే పేరెంట్స్ మీద డిపెండ్ కావద్దని మాకు ఒక ఎయిమ్ ఉండే. సో దానికి ఏదో ఒకటి చేద్దామంటే మనకు వచ్చింది ఏంటంటే టెక్. ఎన్ఐఐటీలో మేము చదువుకుంటున్నాం కాబట్టి టెక్ మేము డే 1 నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాం. సో మన ఆఫరింగ్స్ టెక్ రిలేటెడ్గా ఏమన్నా వేరే వాళ్ళ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసేటట్టుంటే వాళ్ళకి బెనిఫిట్, మాకు కూడా బెనిఫిట్. సో అట్లా స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసింది నేను, రోనిత్, ఇంకా గోపాల్, ఇంక 2 మిస్ అవుతారు, రోహిత్ ఇంకా సంతోష్. మేము యాక్చువల్గా రూమ్మేట్స్. ఇట్లా ఐడియాస్ రోజుకొక స్టూడెంట్స్కి ఐడియాస్ వస్తూనే ఉంటాయి. సో ఈ ఐడియా ఎందుకో నచ్చింది, ప్లస్ మేము చేయగలుగుతాం ఎందుకంటే టెక్ కూడా నేర్చుకున్నాం. సో అట్లా స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఆ కార్ రెంటల్ ఏజెన్సీ, దాని తర్వాత ఇంకా రెస్టారెంట్స్కి, సెలూన్స్కి అన్నిటికీ రీచ్ అవ్వడం స్టార్ట్ చేసినాం. ప్రస్తుతం మీ సంస్థ ఏ వాటికి సంబంధించి కూడా ఇప్పటివరకు సేవలు అందించింది? వెబ్సైట్ డిజైనింగ్, డాష్ బోర్డ్స్, ఏఐ ఆటోమేషన్స్, ఇంకా వాయిస్ ఏజెంట్స్ బిల్డ్ చేయడం, కాంటెంట్ క్రియేషన్, అండ్ మేము చాలా స్కూల్స్కి హైదరాబాద్లో మార్కెటింగ్ కూడా చేస్తున్నాం. వెబ్ డెవలప్మెంట్ నుంచి ఏఐ ఆటోమేషన్ వరకు మీరు ఎలా దాన్ని తయారు చేశారు? ఇంతకి వెబ్సైట్కి సంబంధించి కానీ తర్వాత ఇతర సంస్థలకు సంబంధించి ఏఐ ఆటోమేషన్స్, ఈ మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ ఇవి మేనేజ్ చేయడం ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం కూడా ఒకటే దానికి స్టిక్ అయి ఉంటే మార్కెట్కి తగ్గట్టు గ్రో అవ్వలేం, స్కేల్ అవ్వలేం. కాబట్టి ఈ ఏఐని వాడి ఎంత వాల్యూ యాడ్ చేయగలుగుతా అంత వాల్యూ బిజినెసెస్కి యాడ్ చేస్తున్నాం. మీ టార్గెట్ కస్టమర్లు ఎవరు, తర్వాత ఏ రంగాల వారికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు? మాకు పర్టికులర్ సెక్టార్ని టార్గెట్ చేయాలని లేదు. ఫస్ట్ మేము అన్ని బిజినెసెస్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. రోనిత్, ఇప్పుడు మీ స్టార్టప్ కంపెనీ ద్వారా ఎంతమంది, అంటే ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది? ముఖ్యంగా ప్రధానమైన ప్రాజెక్ట్ ఏంటి ఉంది ఇంతకు? ఇప్పటి వరకు మేము నియర్లీ ఒక 15 to 20 ప్రాజెక్ట్స్ క్లోజ్ చేసాము. ఆన్గోయింగ్లో ఇంకొక 5 ఉన్నాయి. హైయెస్ట్ ప్రాజెక్ట్ అని అంటే మాత్రం మేము చేస్తుంది ఈఆర్పి అని చెప్పేసి ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఇంకా ఒకటి వీసాల్ హబ్ అని చెప్పేసి అది ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నాము. అది ఏంటి అని అంటే ఒక మనిషి బయటికి వెళ్ళకుండా, అంటే అన్ని నీడ్స్, రిక్వైర్మెంట్స్ అన్ని చేతి వరకు వచ్చే విధంగా ఆ ప్రోడక్ట్ వల్ల హెల్ప్ అవుతుంది అనమాట. మనం వేరే ఒక ఎంప్లాయీని పెట్టుకోని అవసరం లేకుండా ఉండే విధంగా మనం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అనేది డెలివర్ చేస్తున్నాం. 13 lakhsకి సంబంధించి ఒక ఆర్డర్ని తీసుకోవాలంటే మీరు ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు? ఇంత అంటే ఇప్పుడు మేము 13 lakhs ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి మేము
లైక్ ఫస్ట్ ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ అంత డిజైనింగ్ కానీ ఫస్ట్ అంతా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఫస్ట్ అవంతా మనం సేకరించి క్లయింట్కి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, క్లయింట్కి ఎటువంటి ఫీచర్స్ కావాలి అవన్నీ మనం నోట్ డౌన్ చేసుకొని మా 5 ఫ్రెండ్స్లో మేము అవన్నీ డివైడ్ చేసుకొని మేము వర్క్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్కి నచ్చే విధంగా, క్లయింట్కి అవసరమయ్యే విధంగా మనము వాళ్ళకి డెలివరీ చేస్తాం. అంటే ఏఐ ఆటోమేషన్ ద్వారా ఈ స్మాల్ అండ్ మిడిల్కి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు వాళ్ళు పొందవచ్చు? అంటే ఇప్పుడు ఏఐ వల్ల ఏ పనైనా చాలా సేపు పట్టేది చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ ఏఐ రావడం వల్ల చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది. హ్యాండ్ పవర్ లేకుండా మనము ఏఐ తోటి వర్క్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉన్న ఈ రంగంలో మీ స్టార్టప్ కంపెనీకి సంబంధించి ఎలా ప్రత్యేకతగా నిలుస్తుంది? క్లయింట్ ఒక ఎదుగుతూనే మేము ఎదుగుతాం అనే భావంతో మేము ఇది స్టార్ట్ చేసామన్నమాట. మనం ఫస్ట్ ఖర్చు అయ్యేది తక్కువ తీసుకొని వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవుతున్న కొద్దీ వాళ్ళ బిజినెస్ ఎంత గ్రోత్ అవుతే అంత దాంట్లో షేర్ అని చెప్పేసి తీసుకుంటాం. మేము కూడా ఎదగాలంటే మా దృష్టిలో ఉండేది ఏంటంటే మా క్లయింట్ కూడా ఎదగాలి ఆటోమేటిక్గా అని. ఇప్పుడు మీరు స్టార్టప్ ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న ప్రధాన సవాల్ ఏంటిది, దాన్ని ఎలా సాల్వ్ చేశారు ఇంతకీ? ఫస్ట్ వెబ్సైట్ చేసేటప్పుడు మాకు ఇక్కడ నేర్పించినది ఏంటంటే అది లైవ్ చేయడం అదంతా ఏం నేర్పించలేదన్నమాట. జస్ట్ ఆ యూఐ కానీ ఏదైనా కానీ అదొకటే నేర్పించారు వాళ్ళు. ఆ వెబ్సైట్ని లైవ్ చేయడం, లేదంటే ఇప్పుడు ఒక దాంట్లో డొమైన్ కనెక్ట్ చేయడం, అవన్నీ మేమే ఏజెంట్స్ వాడి వాటిని ఎక్స్ప్లోర్ చేసి దాని నుంచి మేము ఆ ప్రాజెక్ట్ని డెలివరీ చేయడం జరిగిందనమాట. మీ సంస్థకు సంబంధించి యువత ఎక్కువ చేరాలనుకుంటే వాళ్ళు ఎలాంటి నైపుణ్యాలు, స్కిల్స్ కలిగి ఉండాలని చెప్పి మీరు భావిస్తారు? వాళ్ళు మోస్ట్లీ టెక్ సైడ్, అలానే వాళ్ళకి బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. అంటే కస్టమర్లు చాలామంది ఉన్నారు, కానీ బయట స్టార్టబుల్ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. వెబ్ అని ఎందుకు ఎంచుకోవాలి కస్టమర్లు? ఇప్పుడు మేము ఎలా ప్రపోజ్ చేస్తామంటే రెవెన్యూ షేర్ మోడల్, ఇది మోస్ట్లీగా అందరికీ ప్రపోజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసే దాంట్లో నుంచి మేము షేర్ తీసుకుంటున్నాం. ఒకసారి వాళ్ళు గ్రో అయిన తర్వాతనే మేము కూడా గ్రో అవుతాం. కాబట్టి ఇప్పుడు మేము కూడా 24/7 వాళ్ళకి అవైలబిలిటీలోనే ఉంటాం. వెబ్బారా నుంచి త్వరలో రానున్న కొత్త ఉత్పత్తులు లేదా కొత్త సేవలకు సంబంధించి ఎలా ఉండబోతాయని చెప్పి మేము అనుకోవచ్చు ఇంతకీ? ఇప్పుడు కొత్తగా ఒక ఆరా మైన్స్ అని ఒకటి స్టార్ట్ చేసాం. అదే ప్రోడక్ట్, అదేంటంటే 1-on-1 ఇంటరాక్షన్స్ అనమాట. అలానే కొన్ని SaaS ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నాం. రెస్టారెంట్ బిల్లింగ్ సిస్టమ్స్ కానీ, ఒక బిజినెస్ని హ్యాండిల్ చేసుకోవడానికి వాళ్ళకు CRMs కానీ, అలానే ఒక AI కాల్ ఏజెంట్స్ కానీ, బిజినెస్ ఓనర్ అనేవాడు చూసుకోవచ్చు అనమాట. లీడ్స్ క్యాప్చర్ చేసుకొని అవి సేల్స్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి అదే ఆలోచించవచ్చు అనమాట. అంటే చాలామంది స్టూడెంట్స్ సంబంధించి కూడా స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకుంటారు, కొంతమందికి సపోర్ట్ లేక మధ్యలోనే డ్రాప్ అవుతుంటారు. అలాంటి వారికి మీరు, ఎందుకంటే ఇప్పటికే సక్సెస్గా రన్ అవుతున్నారు కాబట్టి, మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఐడియా ఎవరికైనా వస్తుంది, కానీ ఇంప్లిమెంట్ చేసే గట్స్ ఉండదు. నా బౌండరీస్ని మనం ఎప్పుడు లిమిట్ చేసుకోవద్దు. మేము ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అది చేయగలుగుతామో మాకు హానెస్ట్గా తెలియదు. దాని తర్వాత మేము గ్యాడ్జెట్ 360 తీసుకున్నాం. దానికి మేము ఎంత ఎఫర్ట్ పెట్టినామంటే ఒకరోజు 48 hours 5 members కాన్స్టెంట్గా కూర్చున్నాం. ఆ లాంచ్కి 2 days ముందు ఫస్ట్ మార్కెట్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. మనం ఏం వాల్యూ యాడ్ చేయగలుగుతాం బిజినెస్కి. నువ్వు డబ్బులు సంపాదించాలంటే నీ స్టార్టప్ ఎప్పుడు వర్క్ కాదు. కస్టమర్ ఎట్లా డబ్బులు సంపాదించాలో నువ్వు చెప్పగలిగితే అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఇప్పుడు మీ స్టార్టప్లో సక్సెస్ కావడం జరిగింది. దీంట్లో మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ టీం మెంబర్స్ కానీ, కస్టమర్స్ కానీ ఏం చెప్పాలనుకున్నారు? యాక్చువల్గా ఫస్ట్ కస్టమర్స్ మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక సెకండ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్కి ఆపర్చునిటీ ఇవ్వడం కూడా చాలా గ్రేట్. ఇంకా దాని తర్వాత పేరెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఈ టెక్ ఫౌండేషన్ రావడానికి NITలో జాయిన్ చేసారు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫీ దగ్గర కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు NITకి ఇంకా పేరెంట్స్కి థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద 5 మందికి సంబంధించి ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడుతూ తర్వాత ఇటు కొంతవరకు రెవెన్యూ జనరేషన్ చేసుకుంటున్నారు ప్రస్తుతం యువకులు. అంటే రాబోయే రోజుల్లో మరికొంతమందిని కస్టమర్లని ఆకర్షించే విధంగా తర్వాత వారు రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ కొంతమందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకొని ఈ స్టార్టప్ని అయితే ఏర్పాటు చేశామని చెప్పి కూడా వారైతే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చిరంజీవితో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.